గురుగారు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనత్ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా పుట్టారని చెప్పారు కదా, దానికి కారణం ఏమిటి? మనకి త్రిపురా రహస్యం అనేటువంటి ఒక గ్రంథం ఉందండి. త్రిపురా రహస్యంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం చెప్తూ అనేక కథల్ని చెప్పారు. అందులో ఒక దేవుడు పుట్టినటువంటి కథల్ని 2-3గా చెప్పినప్పుడు మనం భావించవలసిన విషయం ఏంటంటే కల్పభేదంతో గమనించాలి. అంటే ఒక్కొక్క కల్పంలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఒక్కొక్క రకంగా ఉన్నట్టుగా భావన చేయాలి. త్రిపురా రహస్యంలో చెప్పారు ఏంటంటే ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు నందివాహనం మీద విహరిస్తున్నారట. విహరిస్తూ ఉంటే ఆ విహార సమయంలో ఒక పర్వతం మీద బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్ కుమారుడు కూర్చొని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నట్టు. దూరం నుంచి పార్వతీదేవి చూసి పిల్లవాడు ఎవరో చాలా ముచ్చటగా ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి చూద్దామని పరమేశ్వరుడిని ప్రార్థించింది పార్వతీదేవి. పరమేశ్వరుడు అన్నాడు, పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదు. గతంలో ఇట్లా ఒకసారి నువ్వు దాక్షాయిణిగా సతీదేవిగా వెళ్ళి మీ నాన్నగారు చేసినటువంటి యజ్ఞానికి వెళ్ళి భంగపడ్డావు. లోకంలో ఎప్పుడూ పిలవకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నా మాట విను, వద్దు అంటాడు. అంటే అమ్మవారంది నాకు చూడాలనేటువంటి ముచ్చట ఉంది కనుక తప్పనిసరిగా చూపించాలి అని ప్రార్థించిందిట. అమ్మవారి ప్రార్థన ఎందుకు కాకూడదు, ఏం కావుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంటే మనకు ఏదైనా ఒక కోరిక వచ్చిందంటే ఆ కోరిక వెనక కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒక కార్యం జరగాలంటే ఆ కారణం వల్లే జరుగుతుంది, రీజనింగ్ అంటారు. కనుక తార్కికంగా ఆలోచించి నవ్వి వెంటనే సరే తీసుకెళ్తారన్నారు. ఆ పర్వతం దగ్గర పర్వతాగ్రంలో తపస్సు చేస్తున్నటువంటి సనత్ కుమారుడు అనేటువంటి బ్రహ్మమానసపుత్రుడి దగ్గరికి వెళ్ళారు. నందీశ్వరుని దిగారు. ఎదురుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు దర్పంగా నిలబడి ఆ పిల్లవాడు కళ్ళెత్తి చూస్తాడు, కళ్ళు తెరిచి చూసి నన్ను పలకరిస్తాడు అనుకుంది అమ్మవారు. కానీ ఎంత ముచ్చటపడి చూసినా కూడా అతను కళ్ళు తెరిచి చూడలేదుట. అంతర్ముఖుడై సమాధినిష్ఠుడై ఉన్నాడు. నిరంతరము పరమాత్మ గురించి ఆనంద పారవశ్యంతో బ్రహ్మానందంలో ఉండేటువంటి ఆ సనత్ కుమారుల వారు పార్వతీ పరమేశ్వరులు గమనించలే. చాలాసేపు తర్వాత పరమేశ్వరుడు అనుకున్నట్ట, ఇట్లా తపస్సు చేసేవాడు కూడా లోకంలో ఉంటారా, చాలా అపురూపంగా ఉంది అని ముచ్చటపడ్డారట. కొంచెం అటు ఇటు అలికిడయ్యేటప్పటికీ ఆ సనత్ కుమార్ వారు కళ్ళు తెరిచారట. కళ్ళు తెరిచి చూశారట. అప్పుడు శంకరుడు బాలరూపంలో ఉండేటువంటి సనత్ కుమారుల వారిని చూసి, అయినా నీ తపస్సు చాలా గొప్పది, నిన్ను చూస్తే నాకు ముచ్చట వేస్తోంది, ఏదన్నా ఒక వరం ఇద్దామనుకుంటున్నారు, వరం కోరుకోమన్నారు. అస్ఖలిత బ్రహ్మచారి బ్రహ్మానందంలో ఉన్న బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్ కుమారుల వారు, నువ్వు నాకు వరం ఇవ్వటం ఏంటి, నాకు అసలు కోరికలు ఉంటే కదా, ఏదైనా వరం కోరుకుంటే దీనికోసం ఇంకో జన్మ రావాలి, అనవసరంగా జన్మకర్మలు నాకొద్దు, నేను ఇప్పటికే బ్రహ్మానందంగా ఉన్నాను, నువ్వు నాకు వరం ఇవ్వటం ఏంటి, నువ్వే కోరుకో, నీకు వరం ఇస్తానన్నాడు. అట్లా ధిక్కరించి మాట్లాడేటప్పటికీ మొదట్లో కొంచెం పరమేశ్వరుడు బాధపడ్డాడు. ఇదంతా త్రిపురా రహస్యంలో ఉండేటువంటి మాట. మొదట్లో కొంచెం బాధపడ్డాడు, కానీ తర్వాత ముచ్చట వేసిందిట. సరే, నువ్వు వరం ఇస్తానన్నావు కనుక నువ్వు వరం ఇవ్వాలనే కోరిక స్థిరంగా నీలో ఉంటే నాకు నువ్వు కొడుకు అయ్యేటట్టుగా వరం ఇమ్మన్నారు. శంకరుడు కోరాడు, నువ్వు నాకు కొడుకు అయిపోవని. వెంటనే పకపక నవ్వేట ఎవరు, సనత్ కుమారుల వారు. నువ్వు కోరిన వరాన్ని ఉన్నదున్నట్టే ఇస్తా, నువ్వు ఏం కోరావో అక్షరశః అట్లాగే చేస్తానన్నారు. పార్వతీదేవి కూడా పక్కనే ఉంది. పార్వతీదేవి వైపు చూస్తూ ఒక మాట అన్నట్ట, మీ ఆయన నన్ను అడిగిందేమిటి, తనకి కుమారుడు కావాలని, కనుక నేను శంకరుడికి మాత్రమే కుమారుణ్ణి అవుతాను అని అనేటప్పటికి పార్వతీదేవి బాధపడ్డది. అదేమిటి, భార్యాభర్తల మధ్యలో విభజనం ఉండదు, తల్లిదండ్రులు ఇద్దరూ ఏకరూపులు కదా, ఒకరికి సంతానమైతే ఒకరికి సంతానమే కదా అంటే, మరి ఏం చేయమంటావు, మీ ఆయన అడిగిన పద్ధతి ఇది, నాకు సంతానం అడిగాడు కనుక నీకే సంతానం అవుతానన్నాను అని. దీని ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, మన పిల్లల్ని పరిచయం చేసేటప్పుడు ఒంటరిగా చెప్పకూడదు, మా అబ్బాయి అని చెప్పకూడదు, నా అబ్బాయి అని, నా కొడుకు అని చెప్పకూడదు. అట్లా ఆ కారణంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో శివ తేజస్సుతో పుట్టాట సుబ్రహ్మణ్య స్వామి. కనుక సనత్ కుమారుల వారు తాను పరమేశ్వరుడికి ఇచ్చిన వరం కారణంగా పరమేశ్వరుడు తేజస్సు నుంచి సంబంధించాడు కనుక పార్వతీదేవి ప్రమేయం లేకుండా, అందుకనే సుబ్రహ్మణ్య స్వామిని శివకుమారుడు అంటారు, అయ్యవారి కుమారుడుగా చెప్పారు. కనుక ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనంత విభూతుల్లో ఇదొక విభూతి త్రిపురా రహస్యంలో చెప్పిన విషయం.